మోస్ట్ కాంట్రవర్షియల్ కాన్స్టిట్యున్సీ తాడిపత్రి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి పరిస్థితి ఏంటి? టీడీపీ జనసేన కలిసి పనిచేస్తే టీడీపీ జనసేన పొత్తుగా వస్తే వైసీపీకి ఏ స్థాయిలో ఇబ్బందులు రాబోతున్నాయి? తాడిపత్రి నియోజకవర్గంలో ఇప్పటికే పెద్దారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గడిచిన ఎన్నికల్లో 7,511 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఈసారి మళ్ళీ గెలవగలరా పెద్దారెడ్డిని అసెంబ్లీకి రాకుండా టీడీపీ జనసేన కూటమి ఆపగలవా? ఏ స్థాయిలో జనసేన టీడీపీ కూటమి వైసీపీ గెలుపుని ఇక్కడ ఆపగలుగుతుంది తాడిపత్రి నియోజకవర్గంలో? 2019లో ఆ పార్టీలు సాధించిన ఓట్లు ఒకసారి చూద్దాం. 2019లో జేసీ అస్మిత్ రెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 85,400 ఓట్లు సాధించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేశారు. 92,912 ఓట్లు సాధించారు. కదిరి శ్రీకాంత్ రెడ్డి జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేశారు. 2,642 ఓట్లు సాధించారు. సో టీడీపీ జనసేన అభ్యర్థులకు కలిపితే వచ్చిన ఓట్లు కూడా 88,042 మాత్రమే. టీడీపీ జనసేన కలిస్తే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి 5,000కు పైగా ఓట్ల లీడ్ ఉండే వాతావరణం కనిపిస్తుంది. టీడీపీ జనసేన కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న ఇబ్బంది ఏమీ లేదు అనే విషయం అర్థమవుతుంది. 2019లో ఆ పార్టీలు సాధించిన ఓట్ల ఆధారంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేని నియోజకవర్గాల జాబితాలో తాడిపత్రి ఉంటుంది. 5,000కు పైగా లీడ్ కనపడుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సంబంధించిన పొత్తు పెద్దగా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడట్లేదు 2019లో ఆ పార్టీలు సాధించిన ఓట్ల లెక్కల ఆధారంగా.